ఈరోజా ఏదో నువ్వేదని చెప్పు. నాకేం తెలియదు. తెలీదని కాదురా, ఇప్పుడు నువ్వు ఒక లైఫ్ లీడ్ చేస్తున్నావు, నీ చుట్టూ ప్రపంచం ఉంది, నీకు సమస్యలు ఉంది, నీకు మైండ్ ఉంది. అక్కడి నుంచి నీ లైఫ్లో నుంచి ఒక చెప్తే అదే కంటెంట్ అవుతుంది. కంటెంట్ అనేది ఏదో సరే నాకు ఐడియా వచ్చింది. ఏంది ఇప్పుడు ప్రతి చిన్న చిన్న విషయాలకు జనాలు ఎందుకు ఇట్లా పరిచయం అవుతుంటారు? జనాలు ఎందుకు పరిచయం అవుతారు? జనాలు ఎందుకు పరిచయం అవుతారు అంటే రికార్డ్ బట్టన్ ఓకేవా? సో జనాలు పరిచయం కావడానికి కారణం ఏంటంటే జనాలకు ఆనందం ఉండటం ఇష్టం లేదు. మనం రికార్డ్ చేసినట్టు తెలీదా? అది అయితే మనిషి అనేవాడు బ్యాగ్ చదువుకుంటున్నాడు. ఎందుకు వినట్లేడు, చెప్తున్నాడు ఇంటలేడు. చదువుకుంటే మంచి సర్దుకోమను, మంచి సర్దుకోమను, కలిపేసుకొని మెల్లగా మాట్లాడుకోమని అంతే నేను చెప్పేది. అది నా పాయింట్. ఏడిపోతున్నావు పోవాల్సిన అవసరం నాకు లేదు. నన్ను డిస్టర్బ్ చేయకు. అంటే ఎంతమంది కాల్ చేస్తే ఏ రోజు లిఫ్ట్ చేయకుండా లేను. నాకు అవసరం వచ్చినప్పుడు కాల్ చేస్తే ఒక్కసారైనా లిఫ్ట్ చేయాలి. నేను ఏం తప్పు చేశానని అంతగాను నాకు అర్థం కావట్లేదు. ఏ తప్పు చేశా? కాల్ లిఫ్ట్ చేయకుండా ఉన్నాను నేను. ఏది నీకోలా పక్కదోబ ఎక్కడి నుంచి ఎప్పుడన్నా మీ కాల్ లిఫ్ట్ చేయకుండా ఉన్నారని చెప్పు నాకు. జీవితం దుబ్బేయడం ఇక్కడ నుంచి కాదు. దుబ్బేకి మంచిగా నువ్వు నడువు. అసలు నీకు చెప్పే అర్థమైతలేదా? ఎన్నిసార్లు చెప్పాలి? అసలు ఏమైందో చెప్పవు, ఒర్రుతావు, ఆ టాక్ నడుస్తుంది. అరే ఏమో ఇన్నిసార్లు చెప్పినా కూడా ఒక్కసారి అయినాడు మాట. అట్లా కాదు తైసన్. అసలు నీకు అర్థమవుతుందా నేను ఎందుకు వరుతున్నా నీతోటి? అసలు ఏమైంది? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అసలు ఫోన్లో? తిన్నావా ఎంతకు నువ్వు ఈరోజు? అసలు ఏమైంది? ఏమైనా మోషన్స్ కూడా పెట్టినా ఏంది? ఏమైంది టైసన్? ప్రాంక్ చేస్తున్నావు ఏంది? ఏమో నేను చూస్తే నాకైతే ప్రాంక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నువ్వైతే ఇప్పుడు ఇట్లా ఏవు ప్రాంకే నిజం చెప్పు. నా జీవితం ప్రాంక్ అయిపోయింది. ఏమైంది? అందరు కామెడీగా ఉంది నేనంటే. ఏం చెప్పాడు? దీని బదులు అసలు ఈ వేస్ట్ ఈ లైఫ్ చావడం బెటర్. అసలు ఏమైంది? రాజనా రాజనా రాజన్నా టైసన్ వెళ్ళిపోతుండు. కాదు బ్యాగ్ తీసుకొని పోతుండు ఆయన. ఇక్కడికి బ్యాగ్ తీసుకొని పోతుండు. నేను ఆపితే మళ్ళీ నేను చచ్చిపోతా. చచ్చిపోతాడా? ఎందుకు చచ్చిపోతాడా? ఏం ప్రాబ్లం? చచ్చిపోయేంత ప్రాబ్లం ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిన అవసరం కాదు. అసలు ఏంది చెప్పు. నీకు ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు, నేను చెప్తాను. నేను చెప్పు ఏమైంది అసలు? ఎందుకు ఇట్లా వేస్తున్నావు చెప్పు. ఎందుకు ఇట్లా వేస్తున్నావు? చెప్పాల్సిన అవసరం లేదు. నేను అనుకున్నా ఎందుకు ఏమైంది? అవసరం నిజంగా ఎక్కడికి? నిజంగానే పోతున్నాయన జోక్ కాదు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఏమో అడిగితే కూడా చెప్తలేడు నాడు. అవునా? త్రిముఖ చూద్దాం టైసన్ ఎక్కడికి వెళ్ళాడు. నెట్టేసిపోతాడు. ఆ టైసన్ మొత్తం నన్ను నెట్టేసిండు కదా, పరిగెడితే ఉన్నాడు చచ్చిపోతా అని. ఏదా బావ అంతా ఇట్లా అవులా కదా చిత్తాలంతా ఇచ్చిపెట్లే ఏడిపోతున్నావు అడిగినందుకు నొక్కేసిండు. ఏమైందమ్మా? అది టైసన్ అట పరిగెడుతున్నాడు చచ్చిపోతాని. టైసన్ బ్యాగ్ చదువుకొని వెళ్ళిపోయిండు అన్న. ఆప్టర్ చెప్తలేడు, అడిగితే కూడా చెప్తాను. చూసొస్తాను. బాలు నువ్వు అట్నుండి చూడు, నేను ఇక్కడ చూస్తాను. ఇక్కడ నుండి కనబడుతుంది. ఏంటి కనబడతలేడు?
అగ్గో అగో అక్కడ ఉన్నాడు పోతున్నాడు నడు పోతుడు కదా తొందరగా ఆయన బావేడంతేనా కన్నయ్య ఎక్కడున్నావు అగో టైసన్ చచ్చిపోతాను పారిపోతున్నాడు నేను ఇది మనం పుస్తకం చచ్చిపోతాను పారిపోతున్నాడు పుస్తకం చెప్తున్నా ఎవరు చచ్చిపోతా అన్నారు ఊరికే సినిమాలో నిజమా ఎటు దిక్కుపోయాడు ఇటు ఇటు టైసన్ ఎందుకు ఇట్లా ఏంటి మీకు ఎక్కడికి వెళ్తున్నావు? మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నా. అదేం చెప్పకుండా పోతావు టైసన్ పిసా కూడా చెప్పకుండా వెళ్తావా? ఇదేనా నాకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటిది ఇందు టైసన్ చెప్పను. చెప్పాలి టైసన్ ప్రాబ్లం ఏంటి ఏమైంది అసలు విషయం ఏంటో తెలియాలిగా. చూడు వెళ్ళిపోతాను మొత్తం ఏదో బ్యాగ్ వేసుకొని పరిగెత్తుతాడు బ్యాగ్ వేసుకొని ఎక్కడికక్కడే వెళ్తానంటు వస్తానంటు అసలు ఏంది అడుగు నువ్వు అసలు టైసన్ ఏంది ఎందుకు ఇట్లా వేస్తున్నావు ఎప్పుడు మీకు ఎందుకన్నా ఎందుకు ఎందుకు ఆపుతున్నారు నన్ను? నువ్వు ఎందుకు వెళ్తావు తెలియాలి కదా మాకు. నీకేమన్నా అయితే ఎట్లా కనుక్కో వింటున్నా ఫస్ట్ నాకు తెలియాలి వింటూ కనుక్కో ఇక ఇప్పుడు ఏంది చెప్పు ఏంటి వెళ్ళిపోతావా? అది బ్యాగ్ ఏది? ప్రాబ్లం ఏంటి ఒక్క నిమిషం ఉండు ఒక్క నిమిషం బ్యాగ్ పట్టు పట్టు వెళ్ళిపో. కానీ ఎందుకు పోతున్నావో ఎక్కడికి పోతున్నావో చెప్పిపో, లేకపోతే బాలాజీ నేను కలిసి నీ ముడ్డంతా వాళ్ళ కొడతావు. అంటే ఫిలాసఫీ చెప్తున్నా అనుకోవద్దు. నీ వల్ల మరి డిస్టర్బెన్స్ కూడా కావద్దని తెలియదా? కామన్ సెన్స్ లేదా? విషయం చెప్పిపో, నేనేం ఆపను, ఎవరు ఆపొద్దు. టెన్షన్ పడతాం కదా, చెప్పు చెప్పు అప్పుడు తెలుస్తుంది. ఏమైంది చెప్పు, నాకు క్లుప్తంగా చెప్పు. ఏం లేదన్నా, మీకు ఇప్పుడు నేను చెప్పేది కామెడీగా ఉండి ఉండొచ్చు, కాకపోతే నాకు ఇది చాలా సీరియస్. 3 days బ్యాక్ ఆన్లైన్లో ఒక అమ్మాయి పరిచయం అయింది, చాలా క్లోజ్ అయ్యాను. అంటే మ్యారేజ్ ఇవన్నీ కూడా అనుకున్నాం. తనకు అవసరం ఉందంటే ఒక 30,000 ఇచ్చాము. మొన్న పెయింటింగ్ వేస్తే వచ్చినాయి కదా, ఆ 30,000 తనకే ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు అవన్నీ సరే కానీ చచ్చిపోతుంది ఎందుకను అది చెప్పు నాకు. నాకు అవసరం ఉన్నప్పుడు నేను చాలామందికి అన్నీ చేశాను, కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరో నాకు తెలియదు, అమ్మాయికి పరిచయం అయిందని క్లోజ్ అయిందని డబ్బులు ఇచ్చా అన్నీ అనుకున్నామని, మ్యారేజ్ చేసుకుంటామని. ఇప్పుడు నాకు ఇంటికి పైసలు అవసరం ఉంది, ఇంటికి పంపించాల్సి ఉంది. ఎవరు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, నాకు ఎవరు లేరని లోన్లీ ఫీలింగ్ ఉంది. పెద్ద కామన్ విషయాలు అసలు అట్లాంటి నాకు చాలా జరిగినాయి. ఇప్పుడు సంస్థలు మెసేజ్లు పంపిస్తూనే ఉన్నాయి, ఫ్రాడ్. నేనే డబ్బులు పోగొట్టిన, యూట్యూబ్ ట్యాగ్ చేసిన తెలియదారా నీకు? ఓటీపీ పెడితే సరే ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పిండు కదా, నువ్వు చెప్పిన రీజన్ నాకు అర్థమైంది. అయినా కూడా సస్తావా, అయినా కూడా వెళ్ళిపోతావా? పో సావు పట్టు. ఇట్లా పనికిరాని దానికి కూడా ఇంత అల్టిమేట్ డిసిషన్ తీసుకునే వాడిని ఎవడు ఆపుతాడు? పోనీ వీడియో అన్నాడు కదా, మనందరు నిద్రపోయినాక వెళ్ళిపోతారంటే ఇప్పుడు నేనే చెప్తున్నా పో దుబ్బి ఈ నుంచి. ఇప్పుడు వాడు రీజన్ చెప్పిండు కదా, ఇంకా చూద్దాం. అంటే ఇంత చిన్న చిన్న విషయాలు కూడా ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడం ఏంది? నా త్వరలో మనం చిన్న పుస్తకం, వాడి పని వాడిది, మన పని మనది. ఇది పుస్తకం తీసుకొద్దాం, మనకు ఏం చేయాలి? ఇప్పుడు చిన్నపిల్లాడు అయితే చెప్తూ. రెండోది వాడు నా టాక్స్ ఇంటున్నాడు, వాడికి ఈరోజు పొద్దునే చెప్పినా నీకు జీవితం అర్థమైతే ఇట్లా అర్థమై పాడేది పక్కన నేర్చుకునేది. సరే అది నేనేం చెప్తున్నా ఇప్పుడు, బాలు నువ్వు రీజన్ చెప్పినావు కదా, ఇంత చిన్న చిన్న పనికిరాని వాటికి చచ్చిపోతా అంటున్నావు. నేను ఇంతకుముందు చెప్పినా కదా, జీవితంలో సమస్య వస్తే అవేర్నెస్ తెచ్చుకొని దాని నుంచి బయటపడాలి, కానీ దానికి ఇట్లా లాజికల్ కంక్లూషన్స్ పోతే ఏం చేస్తావు? ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్తున్నా, నువ్వేం చేస్తావు నీ విచక్షణలో కానీ చెయ్యి.
ఇది పనికిరాని సమస్య, దానికి ఇంత పెద్ద నిర్ణయాలు అక్కర్లేదు, వాళ్ళు క్యారం ఆడదాంపా. ఇంకోటి వాడిని ఆపకండి ప్లీజ్. బాబు మీకు ఏం చేయాలనిపిస్తే అన్న నేను కూడా ఆడతా క్యారం బోర్డు. రాబోయే రోజుల్లో సినిమా తీయాలనుకుంటున్నాం కదా, చిన్న పైలట్ ప్రాజెక్ట్ అనమాట. అందుకని చూసి ఎంజాయ్ చేయండి. ఇట్స్ కాంత్రీసా టీమ్ ఫిల్మ్ ఇది. కాంత్రీసా మూవీ ప్రొడక్షన్, మొట్టమొదటి ప్రొడక్షన్. కాంటిన్యూస్గా మా దగ్గర ఏమీ లేదు, వీఆర్ నాట్ యాక్టర్స్, బట్ మాకు క్యూరియాసిటీ ఉంది. హోల్ హార్టెడ్గా చేసినాం. మీరు ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే నెక్స్ట్ సినిమా చేస్తే అనౌన్స్ చేస్తా, వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత. కెమెరా వచ్చేవాడు కెమెరా పని చేస్తే ఎవరికి ఏం చెప్పను, ఎట్లా తీసినా బాగుంటుంది, ఎమోషన్ కథ మంచిగా ఉంటుంది. ఇదంతా ఒక 2.5 అవర్స్లో పూర్తి చేసినాం. టాటా, బాయ్ బాయ్.